ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఆయన కాస్త జెలసీ ఉండొచ్చు, ఏమో సక్సెస్ఫుల్ కాలేదని. బట్ ఐటీ కమిషనర్ చేశారు, అంత మంచి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఆయన ఎట్లా బిహేవ్ చేశారు అనేది కూడా అందరూ చూశారు. అందుకని ఇంకేముంది, ఆయనకి రిప్లై పంపించమంటే పంపించమనండి ఇమీడియట్గా, నేను ఇచ్చిన నోటీస్కి. సెకండ్, కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు, ఎప్పుడన్నా కుటుంబరావు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నాడని. నేను పాల్గొన్నానని ఎప్పుడు చెప్పలేదే, నేను పాల్గొంటానని కూడా ఎప్పుడు చెప్పలేదే. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో ఎలక్షన్స్ గెలిచారు, సక్సెస్ఫుల్గా గెలిచారు, మంత్రిగా చేశారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీ స్థాయి ఎంత ఈ రాష్ట్రంలో చెప్పటానికే నేను నిన్న ఛాలెంజ్ చేయడం జరిగింది. డిపాజిట్ తెచ్చుకోండి అన్న, ఆయన డిపాజిట్ కూడా తెచ్చుకోలేడు అనమాట. అందుకే అంత ఉలిక్కి పడ్డాడు నా పైన. ఇప్పటికైనా కోరుతున్నా, కష్టపడండి. మీరు ఇదివరకు ఇన్ని ఎలక్షన్లు గెలిచామని చెప్పుకున్నారు కాబట్టి డిపాజిట్ అన్నది తెచ్చుకోవడానికి చూడండి. నేను సంపాదించిన డబ్బుల్లో నుంచి 10 లక్షలు ఇస్తానన్నాను, లేదా సరిపోదు ఇంకెక్కువ కావాలంటారా అడగండి. ఇది పందాల క్వశ్చన్ కాదు, ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్లెయిన్ ఆఫర్, నో బెట్టింగ్ అని చెప్పేసి చెప్తున్నా నేను. మీరు కావాల్సి వస్తే ఒప్పుకోవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు. మీకు ఎట్టాను డిపాజిట్ రాదు కాబట్టి మీరు ఒప్పుకోరని కూడా తెలుసు నాకు. ఈ పాయింట్ ఇక్కడ పెడితే కనుక నిన్న ఎంత హీనంగానమాట దిగజారుడుగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇస్తారండి. ఏంటి, ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో డబ్బులు తరలిస్తున్నారంట. ఏది వివిధ దీనికి అసలు బుద్ధి జ్ఞానం ఉండేది మాట్లాడుతున్నారా అని వాళ్ళకి నేను ప్రశ్న అడుగుతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వెమ్మట ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది, కంటిన్యూస్గా పబ్లిక్ ఐ స్కానర్లు ఆయన ఉంటారు కాబట్టి ఇది ఎట్లా పాసిబుల్? నిజంగా కనుక ఇది పాసిబుల్ అంటే కనుక దేశంలోనే దాదాపు 83% అవైలబుల్ హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు అన్నీ భారతీయ జనతా పార్టీనే బుక్ చేసుకుని వాడుతుంది ఎలక్షన్స్కి అని చెప్పేసి అని నేషనల్ న్యూస్ పేపర్స్లో, ఛానల్స్లో రావటం జరిగింది. దాదాపు 273 హెలికాప్టర్లు వాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అక్రాస్ ద కంట్రీ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఈ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయడానికి ఇన్ని హెలికాప్టర్లు ఎంగేజ్ చేసి వాడుతుందని అనుకుంటున్నాను నేను. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కమెంట్స్ చేయగలుగుతున్నారు. వేరే వాళ్ళపైన బురద చల్లటానికి చూస్తారు, వాళ్ళకి బురద అంటుకోకుండా ఉండటానికి. అండ్ ప్రధానమంత్రి గారు కూడా ఆయన ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకెళ్తున్నారేమో, ఎందుకంటే హెలికాప్టర్లు అంటే 1-2 బ్యాగులే పడతాయి, ఎయిర్ క్రాఫ్ట్లో అయితే ట్రంక్ పెట్లు తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పేసాను. అందుకని ఎలక్షన్ షెడ్యూల్లో కూడా ఆఖరి ఫేజ్లో ఎలక్షన్ పెట్టుకున్నారు ప్రధానమంత్రి. అంటే డే 1 నుంచి ఆఖరి వరకు కూడా డబ్బులు పంపిణీ చేసుకోవడానికి వెసులుబాటు చేసుకున్నారేమో ఆయన. అనుమానాలు వస్తున్నాయి క్లియర్గా. లేదు ఈ అనుమానాలన్నీ రాంగ్ అని అంటే కనుక మీకు అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ముఖ్యమంత్రి గారు డబ్బులు పంపిణీ చేస్తున్నారని అంటే మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్లీన్గా ఉన్న మిగతా అందరిపైన వితౌట్ ఎనీ బేసిస్ ఆఫ్ ప్రూఫ్ ఎలిగేషన్స్ చేయటం మంచిది కాదు అని చెప్పేసి అని తిరిగి మళ్ళీ చెప్తున్నాను. వ్యక్తిగత దూషణలకి వెళ్తే గనక మీరు ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. వ్యక్తిగత దూషణలు ఎవ్వరు కూడా అంగీకరించరని చెప్పేసి అని క్లియర్గా చెప్తున్నాను ఇందులో. కాబట్టి ఇందులో జాగ్రత్తగా మీకు జెన్యూన్ కంప్లైంట్స్ ఉంటే ఇవ్వండి, అంతేగాని ఇందాక ఒక మాట వాడాడు ఆయన, గాలి మాటలు అని, కన్నా లక్ష్మీనారాయణ, అది మీకు కూడా వర్తిస్తుంది. మీరు కూడా అలాంటి గాలి మాటలు, గాలి వార్తలు తీసుకుని గాలి కంప్లైంట్లు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నాను నేను. ఇదొక ఇష్యూ. నెక్స్ట్, రఘురామరాజన్ గారే మాట్లాడారండి నిన్న మొన్న. భారతీయ జనతా పార్టీ ఏదైతే కనుక అభివృద్ధి చేస్తున్నామో 7% గ్రోత్ రేట్ అన్నారో అదంతా కూడా ఒక ఫాల్స్, రాంగ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి అని ఆయనే చెప్పారు. అన్ఎంప్లాయ్మెంట్ ఇంత హై ఉండి జాబ్ క్రియేషన్ లేకుండా ఈ 7% గ్రోత్ ఏదైతే స్టాటిస్టికల్ ఆఫీస్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసి వీళ్ళు చూపిస్తున్నారో ఇవన్నీ కూడా తప్పుడు నెంబర్లు అని చెప్పేసి అని క్లియర్గా రఘురామరాజన్ గారు, ఆర్బీఐ గవర్నర్ గారే అంటాం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం
మేము అంత చేసాము, మాకంటే పెద్ద చౌకీదారు లేడు, మేమే కదా దేశ రిసోర్సెస్ అన్నీ కూడా కాపాడాము, కరప్షన్ లేకుండా చేశాము, ఇంత అభివృద్ధి చేశాము, అసలు మోడీ గారు లేకపోతే ఈ ప్రజలకు ఏమైపోతుందో అని అన్నట్టు ఆవేదన వ్యక్తం చేయటం చౌకీదారులందరూ. దానికి వాట్సాప్లో ఒక ఆయన మెసేజ్ పంపించాడు నాకు. 45 సంవత్సరాల నుంచి ఆయన వైఫ్ బాగుండగా ఆయన లేకపోతే మోడీ గారు లేనప్పుడు ఈ దేశ ప్రజలు 130 కోట్ల మంది కూడా ఎట్లా బతకలేరు, బ్రహ్మాండంగా బతుకుతారులేండి అన్నారు. కాబట్టి దేశ ప్రజల గురించి మీరు ఆలోచించక్కర్లేదు. మీ మోడీ గారు ప్రజలకు తెలిసి ఎట్లా బతకాలో, మీరు ఎట్లా గవర్నెన్స్ చేయాలనేది ఆలోచించండి. తప్పుడు స్టాటిస్టిక్స్ తోటి, తప్పుడు నెంబర్స్ తోటి మిస్లీడ్ చేయొద్దు అని చెప్తున్నాం. ఆల్రెడీ సిఎస్ఓ ఆఫీస్ నుంచి అన్ఎంప్లాయ్మెంట్ హయ్యెస్ట్ ఉంది, మల్టీ డికేడ్లో నెంబర్స్ వచ్చినాయి. ఇమీడియట్గా 2 మెంబర్లతోటి రాజీనామా చేయించారు. ఆ నెంబర్స్ కరెక్ట్ కాదని అంటారు. అండ్ ఎప్పుడైతే కనుక కాంగ్రెస్ పార్టీ మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ అనేది అనౌన్స్ చేస్తే, పైగా వాళ్ళు అన్నారు ఎక్స్-ఆర్బీఐ గవర్నర్స్ అందరితోటి మాట్లాడి అనౌన్స్ చేశామంటే నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారు దానిపైన సర్కాస్టిక్గా కమెంట్స్ చేస్తారు. సువమోటోగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్కి కూడా నోటీస్ పంపించిందా లేదా ఆయన మాట్లాడిన మాటలకి? అంటే ఏంటి, మీరంతా కూడా అభివృద్ధి అంకెలు కానీ ఏవైతే చూపిస్తున్నారో అవి జెన్యుయిన్ కాదు అని చెప్పి ఒక ఎక్స్-ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారు. కాబట్టి రఘురామ్ రాజన్ గారు వారికి జవాబు చెప్పండి అప్రాప్రియేట్గా. అండ్ మాట్లాడితే అప్పుల ఊబిలోకి నెట్టేశారు ఆంధ్రప్రదేశ్ని అని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇటు విజయబాబు, జీవీఎల్ నరసింహారావు వీరందరూ కూడా అంటారు. సిఏజీ ఆడిటెడ్ అకౌంట్స్ మీ ఎదురుగానే ఉన్నాయి. 14-15లో అప్పు ఎంత ఉంది, 18-19కి వచ్చేపాటికి అప్పు ఎంత ఉంది, అవిభజిత ఆంధ్రప్రదేశ్ అంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్ అప్పు ఏదైతే మన బుక్స్లో పెట్టారో 14-15 అది గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ ఇప్పుడు ఎంతకు వచ్చింది, మొత్తం ఫిగర్స్ చూస్తే అరౌండ్ 70,000 crores ప్లస్ తప్పితే అప్పు కూడా చేయలేదు రాష్ట్రం. ఇన్ఫ్యాక్ట్ డెట్ టు జిఎస్డిపి ఇప్పటికీ 26-27 మధ్యలో ఉన్నాం. వేరే మిగతా రాష్ట్రాలు చాలా వరకు ఇంకా నెగిటివ్లోకి వెళ్తే, అంటే హయ్యర్ నెంబర్స్కి వెళ్తే 29-30 అట్లా వెళ్తే, ఇంత టఫ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కూడా చాలా ఎఫిషియెంట్గా ఫైనాన్సెస్ మేనేజ్ చేసి రాష్ట్రం డెట్ టు జిఎస్డిపి రేషియో మెయింటైన్ చేసుకోగలిగింది. అది క్యాగ్ లాంటి సంస్థ, ఆర్బీఐ లాంటి రెగ్యులేటర్ కూడా ఎప్రిషియేట్ చేసింది. అది గుర్తుంచుకోవాలి. అదే కేంద్రానికి చూస్తే కనుక నెంబర్స్ ఒక పక్కన చూపిస్తున్నాం అన్నట్టు చేసి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఎట్లా చేస్తున్నారంటానికి ఒక్కటే సింగిల్ ఎగ్జాంపుల్ చాలు. ఎంత భయంకరంగా కేంద్ర ప్రభుత్వం తలసరి అప్పు చేసింది అంటానికి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పని ఏంటండి, ప్రొక్యూర్మెంట్. సింపుల్గా ధాన్యాలు కొనుగోలు చేయటం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి తిరిగి స్టేట్ వారి కోటాగానమాట పంపించటం. 14-15లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్పు మార్కెట్లో రేస్ చేసిన అప్పు కేవలం 50,000 కోట్ల దగ్గర ఉండేది. 50,000 కోట్లు మాత్రమే ఉండేది. అలాంటిది 18-19కి వచ్చేపాటికి 1,94,000 కోట్ల వరకు అప్పు చేసింది వాళ్ళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎక్కడ 50,000 కోట్లు, ఒక్క కార్పొరేషనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే 1,94,000 కోట్ల వరకు బారోయింగ్ చేసింది. అండ్ ఇది ఎక్కడ యూనియన్ బడ్జెట్లో రిఫ్లెక్ట్ కాలేదు అని అంటే ఈ 1,40,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు. ఏమనుకోవాలండి, మీకు ఏమి రైట్ ఉంది రాష్ట్రాలని క్వశ్చన్ చేయడానికి, ఫైనాన్సెస్ సరిగ్గా మేనేజ్ చేయట్లేదని? మోస్ట్ ఇన్ఎఫిషియెంట్గా ఫైనాన్సెస్ మేనేజ్ చేస్తుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలుస్తుంది. బడ్జెట్లో ఎంత ప్రొజెక్షన్ ఇచ్చారండి జిఎస్టీ కలెక్షన్స్ అరుణ్ జైట్లీ గారు? ఆ ప్రొజెక్షన్స్కి దగ్గరలో దరిదాపుల్లోనన్నా జిఎస్టీ కలెక్షన్స్ ఉండేవియా? లేవు. ఇవాళ హెడ్లైన్ నెంబరే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ నెంబర్ ఎంత వస్తుందని చెప్పారు, టార్గెట్కి ఎంత తక్కువ ఉన్నామండి? ఇంకో వారం కూడా లేదు, 12-15% తక్కువలో ఉన్నాం. అంటే మీ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏంటి, మీ టార్గెట్ ప్రొజెక్షన్స్ ఏంటి? నవ్వుతున్నారు ఇవాళ మీ ప్రొజెక్షన్స్ కానీ జిఎస్టీ కానీ అన్నీ చూసానమాట. ఎకానమీ తోటి మీరు ఎట్లా ఆడుకుంటున్నారు, ఒక నెంబర్ గేమ్ చేస్తున్నారని చెప్పేసి అని అందరూ కూడా వెల్ నోన్ ఎకానమిస్ట్ లైక్
ఈవెన్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు మొన్నటి వరకు మీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా చేసిన ఆయన కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారంటే ఆలోచించండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి. అంతే మేడం.